కొన్ని రోజుల క్రితం చెన్నైలో రోడ్డు మధ్యలో గుంతపడి వాహనాలు అందులో పడిపోయాయి. తాజాగా విజయవాడలోనూ రహదారి మధ్యలో గుంతపడింది. రోడ్డు మధ్యలో కుంగిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విజయవాడ నగరంలోని పాత బస్తీలో రోడ్డు మధ్యలో కుంగిపోవడం కలకలం రేపింది. నిన్న రాత్రి సమయంలో ఈ గణపతిరావు నగర్ రోడ్డులో ఉన్నటువంటి రోడ్డు మధ్యలో ఒకసారిగా పూర్తిగా కుంచుకుపోవడంతో వాహనదారులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. కృష్ణా పుష్కరాల సమయంలో ఈ రోడ్డును నిర్మించడం అంతలోకి పాడైపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఈ మార్గంలో నగరపాలక సంస్థ అధికారులు భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తవ్వారు. అప్పుడు తవ్విన తర్వాత ఆ పైప్ లైన్ కూడా వేశారు భూగర్భ డ్రైనేజీ సంబంధించి. ఆ తర్వాత దీనిపైన రోడ్డు వేశారు. భూగర్భ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనుల్లో నాణ్యత కొరవడంతోనే ఈ రోడ్డు ఇంతలోకే అంటే 8 నెలలు కూడా కాలేదు, అందులోకే కుంగిపోయినట్టు పరిస్థితి. ఇటీవల చెన్నై నగరంలోనూ రోడ్డు మధ్యలో కుంగిపోయి వాహనాలు అందులో పడిపోవడంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతున్నటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఈ మార్గం అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఇది. గతంలో కనకదుర్గ గుడి సమీపం నుంచి కూడా ఒక రోడ్డు హైదరాబాద్కి వెళ్లేందుకు ఉండేది. అక్కడ పైవంతన పనులు జరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఈ మార్గం గుండానే వెళ్తున్నాయి. ఎంతో కీలకమైనటువంటి రహదారి ఇప్పుడు ఇలా రోడ్డు మధ్యలో కుంగిపోవడం కొంత వాహనదారులు కావచ్చు, స్థానికుల్లో కావచ్చు ఆందోళన కలిగిస్తోంది. నగరపాలక సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి ఇప్పుడు ఈ గుంతను పూడ్చేటువంటి మరమ్మత్తు కార్యక్రమాలు అయితే చేపట్టారు. అంటే మొత్తం ఈ కుంగిపోయిన ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా ప్రొక్లైన్లతో తొలగించి ఆ తర్వాత మళ్ళీ పైప్ లైన్ వేసి దానిపై రోడ్డు వేయాల్సి ఉంటుంది. ఈ పని అంతా జరిగేందుకు కనీసం 2 రోజుల సమయం అయితే పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి నుంచి కూడా ముందుగా స్పందించింది పోలీసులే. ఇక్కడ గుంతపడిన వెంటనే చుట్టూ బారికేడింగ్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఈ పనులు పూర్తయినంత వరకు కూడా పోలీసులు ఇక్కడే ఉండి ఈ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.